హాయ్ హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ ఫ్రూటీ. ఈరోజు వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తారీఖున జన్మించారు. ఈయన యొక్క పూర్తి పేరు భీమ్రావ్ రామోజీ అంబేద్కర్. ఈయన దళితుల కుటుంబంలో జన్మించారు. దళితుల కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ను అంటరానివాడిగా చూసేవాళ్ళు. స్కూల్లో కూడా వేరుగానే కూర్చోబెట్టేవారు. ఇన్ని పరిస్థితుల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేద్కర్ ఒక గొప్ప ఎకనామిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఈయన్ను ప్రపంచ మేధావి అని పిలుస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 64 సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ సంపాదించుకున్నారు. అతను భారతదేశపు మొదటి న్యాయమంత్రిగా పనిచేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దళితుల దూత అని పిలుస్తారు. 1956లో నాగ్పూర్లో 50 మందితో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బిఆర్ అంబేద్కర్ గారు కుల వివక్షకు వ్యతిరేకంగా ఉండేవారు. 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరణించారు. 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు లభించింది. దళితుల ఆత్మగౌరవ ప్రతీక అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అంటారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా, అన్నిటికీ మించి అంబేద్కర్ గారు గొప్ప సంఘ సంస్కర్త. అన్ని వర్గాలకు సర్వసాధక సార్వభౌమాధికారం ఉండాలని రాజ్యాంగాన్ని రూపొందించారు. స్త్రీ విద్య, సమానత్వం ఆకాంక్షించిన మొట్టమొదటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర మంత్రి పదవినే వదులుకున్నారు. రాజ్యాంగ రచన సమయంలో కోర్టు బిల్లును పక్కాగా పార్లమెంటుకు సమర్పించారు. ఈ బిల్లులో స్త్రీ భర్తకు బానిస కాదని, ఆమెకు కూడా భర్తతో పాటు సమాన హక్కులుంటాయని, మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమానం హక్కు ఉంటుందని ఆయన తెలియచేశారు. స్త్రీలు సైతం పిల్లలను దత్తత తీసుకోవచ్చని, అలాగే ఇవ్వొచ్చని, వారసత్వ ఆస్తిలో దత్తపుత్రునితో సమానంగా దత్తత తీసుకున్న తల్లికి కూడా హక్కు ఉంటుందని, స్త్రీలు కులాంతర వర్ణాంతర వివాహాలు చేసుకోవచ్చని రాజ్యాంగంలో రూపొందించారు. బహుభార్యాంతరం రద్దని, విడాకుల ద్వారా భార్యాభర్తలు తమ వివాహాన్నే రద్దు చేసుకోవచ్చని రాజ్యాంగంలో రాయబడి ఉంది. కుటుంబ సభ్యులందరికీ వారసత్వ ఆస్తిలో సమాన భాగాలు దక్కుతాయని, వివాహ సమయంలో స్త్రీకి నిర్ణయాధికారం ఉంటుందని, స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఆకాంక్షిస్తూ అంబేద్కర్ రూపొందించిన బిల్లు సాంప్రదాయవాదుల్లో ఆగ్రహం కలిగించింది. వీన్ని ఆమోదించవద్దంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పార్లమెంటులో అంబేద్కర్ను అడ్డు తొలగించారు. 1951 సెప్టెంబర్ 24న న్యాయమంత్రి పదవికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజీనామా చేశారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకు కొత్త రాజ్యాంగం అనేది లేదు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి అంబేద్కర్ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం నిర్మించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. తరువాత 26 జనవరి 1950న భారత రాజ్యాంగం దేశం మొత్తంలోకి అమల్లోకి వచ్చింది. ఇందులో 25 భాగాలు, 448 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్లు ఉంటాయి. ఈ రాజ్యాంగం ద్వారానే ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం, జీవించే హక్కు, విద్యా హక్కు, ఓటు హక్కు, ప్రామాణిక హక్కు, ఆదేశిక సూత్రాలు, ఇంకా మరెన్నో మనందరికీ లభించాయి. ఇంత గొప్ప సంస్కర్త మనకు లభించడం మనందరికీ స్ఫూర్తిదాయకం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మీరే అంబేద్కర్ మ్యూజియంని సందర్శించి అక్కడ ఉన్న చరిత్రను క్షుణ్ణంగా చదివి తెలుసుకోండి.
ఇలాంటి మరిన్నో ఇంట్రెస్ట్ వీడియో కోసం ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.